వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట ఎల్ఐ సాగరం లోతువానిగుంట బాలికల వసతి గృహంలో జరిగిన సమావేశంలో సూలూరుపేట శాసనసభ్యులు నెలవెల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు షూస్, టువాళ్లు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసిన ఆమె అనంతరం విద్యార్థుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ ఉత్తేజం రేకెత్తించేలా స్పీచ్ ను కొనసాగించారు. విద్యలోని పాఠ పుస్తకాల్లో ఉన్న మార్పులను ఆమె విద్యార్థులకు కూలంకుశంగా వివరించారు. మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్య ఒక్కటే మన ఆయుధమని, విద్యతోనే ఉన్నత పదవులను చేరుకుంటామని ఆమె విద్యార్థులకు తెలిపారు. మహనీయుల చరిత్రను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, మంచి నడవడిక విద్యను అభ్యసించి తల్లిదండ్రులు విద్యార్థులపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ అధ్యక్షులు 786 రఫీ, పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు, కట్ట వెంకటరమణారెడ్డి, న్యాయవాదులు పసల గంగప్రసాద్, జులపాటి మస్తాన్, నాయుడుపేట విద్యాశాఖ అధికారి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. అలాగే మంచి కంపెనీ షూస్, అలాగే సాక్సెస్ కూడా ఇస్తున్నారు. అలాగే ఒక కిడ్కి 2 నైట్ డ్రెస్సెస్, ఒక బెడ్షీట్, అలాగే ఒక టవల్. అందరి తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎక్కడ మీ ఊరేది కూడా చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రత్యేక దృష్టి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో. ఎడ్యుకేషన్ ఉంటేనే మనం రేపు లోకంలో ఏదైనా సరే ఎదుర్కోగలం, లేదా ఏదైనా వర్క్ చేసుకోగలం. మనం సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు డబ్బులు ఉన్నా లేకపోయినా ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. అది తెలుసు కదా మీ అందరికీ. ఎడ్యుకేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత హెల్త్. మనకు ఎంత డబ్బులు ఉన్నా సరే ఆరోగ్యం బాగలేకపోతే మనం చేయగలిగేది ఏమీ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, ప్రత్యేకంగా రాష్ట్రం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎడ్యుకేషనల్ సిస్టమ్ బాగుండాలి, స్కూల్స్ బాగుండాలి, అలాగే పిల్లలకి కావాల్సిన వసతులు ప్రాపర్గా ఏర్పాటు చేయాలి, లేదా వాళ్ళకి ఏం కావాలో అన్నది తెలుసుకొని దానికి అనుగుణంగా ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే మినీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మనం పల్లెల్లో చూస్తూ ఉంటాం. మీరందరూ కూడా విలేజెస్ నుంచి కొంతమంది వచ్చి ఉండొచ్చు. సో మనం కూడా చూస్తూ ఉంటాం. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒకే క్లాస్లో జరుగుతుంది క్లాసు. అలాగే ఒక టీచరే ఉంటారు. ఆ ఒక టీచరు 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలందరికీ ఒకేలాగా చెప్తారు. సో దానివల్ల పిల్లలు కొంత నష్టపోతారు. ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. అంటే 1st క్లాస్ పిల్లల స్టాండర్డ్స్ వేరే, 5th క్లాస్ పిల్లల స్టాండర్డ్స్ వేరే. సో ఇద్దరికి కలిపి ఒకేలాగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. అలాగ ఉండకూడదు. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్, 1 క్లాస్ 1 టీచర్ అని తీసుకొచ్చి ఇప్పుడు ఏవైతే చిన్న స్కూల్స్ ఉన్నాయో అవి అప్గ్రేడ్ చేసి పెద్ద స్కూల్స్కి తీసుకెళ్ళి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉండేలాగా, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉండేలాగా పెడితే, సో 1st స్టాండర్డ్ ఏ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయో ఆ టీచర్ అది ఫాలో అవుతుంది, 5th క్లాస్కి ఏ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ టీచర్ అది ఫాలో అవుతుంది. అలాగా లెర్నింగ్ అవుట్కమ్ బాగా రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. ఎందుకంటే మనకు చిన్నప్పుడే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. మా ఏజ్ వచ్చిన తర్వాత కొంతవరకు మనకు అంత మెమరీ పవర్ ఉండదు, కానీ చిన్నప్పుడు చాలా మెమరీ పవర్ ఉంటుంది మనకు. మనం ఏదైతే వినగలమో లేకపోతే చూడగలమో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. కొంతమంది చూస్తే చాలా వరకు మెమరీలో స్టోర్ చేసుకోగలరు, కొంతమంది వింటే మెమరీ పవర్లో ఉంచుకోగలరు, లేదా కొంతమంది చేస్తూ ఉంటే ఏదో రాయడమో లేదా ప్రాక్టికల్ చేయడమో ఇలాంటి ద్వారా మనము ఎక్కువగా మెమరీ, సొసైటీ కోసమో ఏదైనా చేస్తేనో, లేకపోతే మన నేషన్ కోసం ఏదైనా చేసిన వాళ్ళు, కంట్రీ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టు చేస్తుంది. టీచర్ చెప్పేది మనం కాన్సన్ట్రేట్ చేయలేం. అలా కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా మనకు బాడీకి మంచి న్యూట్రియంట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ ప్రాపర్గా అందాలంటే డైట్ బాగుండాలి. దాంట్లో ఈరోజు చేంజెస్ చేసి పిల్లలు బాగా తినాలి, బాగా తింటేనే చదువుకోగలరు. ఈరోజు నట్స్ కానీ మీకు ఇవి చిక్కీస్ ఇస్తున్నారు, ఎగ్ ఇస్తున్నారు. ఇవంతా ప్రోటీన్ ఫుడ్, ఐరన్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఐరన్ కంటెంట్ ఎక్కువ కావాలి, ప్రోటీన్ ఎక్కువ కావాలి, కార్బ్స్ ఎక్కువ కావాలి. ఇవన్నీ మీరు చదువుకో ఉంటారు. మీరు తీసుకునే డైట్లో అన్నీ ఉండేలాగా నారా లోకేష్ గారు ఈరోజు చూస్తున్నారు.
అలాగే మీకు బుక్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అన్నీ కూడా మీకు అందిస్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది మీరందరూ నారా లోకేష్ గారు అంత కష్టపడి మన పిల్లల కోసం, మన స్కూల్ కోసం అంత కష్టపడి చేస్తున్నందుకు ఎంఈఓ గారు చెప్పినట్టు మనం తిరిగి చేయగలిగేది బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఆయన సంతోషిస్తారు. పిల్లల కోసం నేను ఇంత చేస్తున్నందుకు పిల్లలు బాగా, ఆయన పోయినసారి మీరు చూసుంటారు షైనింగ్ స్టార్స్ అని ప్రోగ్రాములు పెట్టారు. అలాగే 550 పైన వచ్చిన పిల్లలందరివి న్యూస్ పేపర్లో వేయించడం కానీ ఇవన్నీ కూడా ఆయన అంత సంతోషపడుతున్నారంటే అంటే నేను చేసిన చేంజెస్కి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. గతంలో మీరు చూసారా 500 అబో ఏదో 1-2 పిల్లలకి గవర్నమెంట్ స్కూల్, అందరికీ ప్రైవేట్ స్కూల్ పిల్లలకే వచ్చేది. ఎందుకంటే అక్కడ మనకు డివైడ్ చేసేవాళ్ళు. 10th అయిపోయిన తర్వాత రివిజన్ క్లాసెస్కి ఎవరైతే సరిగ్గా చదువుకోవట్లేదో, ఒకవేళ ఫెయిల్ అవుతారన్న ఆలోచన ఉంటే వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెట్టి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చదివించి ఎగ్జామ్స్కి అవి దృష్టిలో పెట్టుకొని అలా ప్రిపేర్ అవ్వాలి. ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో. సో ప్రజెంటేషన్ కూడా మనం రైటింగ్ ఎంత ఉంటుందో డయాగ్రామ్స్ అంతే ఉండాలి, ఫ్లో చార్ట్స్ వేసుకోవాలి. చక్కగా ప్రజెంటేషన్ ఉంటే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి.